హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు కృతజ్ఞురాలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ఈ శ్రమ మరెవరికో అయి ఉంటుందని నా నమ్మకం. అందుచేత నిన్ను చూస్తే నాకు ఒక బోధిసత్వుడి కథ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ బోధిసత్వుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక అరణ్యంలో బోధిసత్వుడు తపస్సు చేసుకుంటూ అరణ్యమంతా తిరిగి ఆపదలో ఉండే మృగాలని, పిశాచాలను సైతం కాపాడుతూ ఉండేవాడు. ఒకనాడు అతను అరణ్యంలో ఇలా తిరుగుతూ ఉండగా ఒక పెద్ద బావిలో నుంచి ఒక స్త్రీ ఆక్రందనం వినపడింది. బోధిసత్వుడు అందులోకి చూసేసరికి అతనికి ఒక స్త్రీ మాత్రమే కాక ఒక సింహము, ఒక పాము, ఒక బంగారు కుచ్చుపిట్ట కూడా కనిపించాయి. బాబు, 4 ప్రాణులం ఈ బావిలో పడ్డాం, మమ్మల్ని బయటికి తీసి కాపాడు అని ఆ స్త్రీ బోధిసత్వుణ్ణి ప్రార్థించింది. మీరు పడటంలో అర్థం ఉన్నది, కానీ ఎగిరిపోగల ఆ పిట్ట బావిలో ఎలా పడింది అని బోధిసత్వుడు అడిగాడు. కిరాతులు వేసిన ఉచ్చులో దాని కాళ్ళు ఇరుక్కుపోయాయి, అందుచేత అది ఇప్పుడు ఎగరలేదు అన్నది ఆ స్త్రీ. బోధిసత్వుడు గడ్డితో తాడు పేని బావిలోని 4 ప్రాణులను పైకి తీశాడు. 4 మనుష్య భాషలో మాట్లాడుతూ ఉండటం అతను గమనించి, మీరెవరు, మీ కథ ఏమిటి అని అడిగాడు. సింహం ఇలా చెప్పసాగింది. హిమాలయాలలో వైదూర్య శృంగమనే నగరంలో పద్మవేగుడు అనే విద్యాధరుడికి వజ్రవేగుడు అనే కొడుకు ఉండేవాడు. వాడు అహంకారి కావటం చేత అందరితోనూ విరోధం పెట్టుకున్నాడు. తండ్రి వాడితో వేగలేక వాడిని సింహం కమ్మని శపించి వాడికి ఎవరు ఉపకారం చేస్తారో వారికి ప్రత్యుపకారం చేసిన మీదట శాపం పోతుందని చెప్పాడు. మహానుభావ, నువ్వు నాకు ఈ ఉపకారం చేశావు. నీకు నా అవసరం వచ్చినప్పుడు స్మరించావంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తినైతాను అని చెప్పి సింహం వెళ్ళిపోయింది. తర్వాత పక్షి తన కథ ఇలా చెప్పింది. వజ్రదంష్టుడనే విద్యాధర రాజుకి 5 కూతురు తర్వాత రజతదంష్టుడు అనే కొడుకు పుట్టాడు. ఒకనాడు వాడి పెద్ద అక్క గౌరీదేవి ముందు పింజారకం అనే వాద్యాన్ని వాయిస్తూ ఉండగా వాడు కొంటెదనంగా దాన్ని లాగేసుకుని పోయాడు. ఆమె వాడిని పక్షిగా పుట్టమని శపించి వాడికి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసినప్పుడు శాపం తీరుతుందని చెప్పింది. నేనే అలా శాపం పొందినవాణ్ణి. నీకు అవసరం పడ్డప్పుడు నన్ను తలుచుకుంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తిని పొందుతాను అని చెప్పి పక్షి వెళ్ళిపోయింది. తర్వాత పాము ఇలా చెప్పసాగింది. కశ్యపాశ్రమంలో ఒక మునికుమారుడు ఉండేవాడు. వాడికొక స్నేహితుడుండేవాడు. ఒక రోజున తన స్నేహితుడు కొలనులో స్నానం చేస్తూ ఉండగా గట్టున కూర్చొని ఉన్న మునికుమారుడు తన సమీపంలోకి ఒక పాము రావటం చూసి మంత్రంతో దాన్ని కట్టేశాడు. తర్వాత స్నానం చేస్తున్నవాడు కొలనులో నుంచి ఒడ్డుకు వచ్చి దగ్గరలోనే భయంకరమైన పామును చూసి భయపడి మూర్ఛపోయాడు. మూర్ఛ తెలిసినాక వాడా మునికుమారుణ్ణి పామై పుట్టమని శపించి ఉపకారికి ప్రత్యుపకారం చేయటమే శాపాంతంగా చెప్పాడు. నేనే అలా శాపం పొందిన మునికుమారుణ్ణి. నీకు నా వల్ల ఉపకారం కావలసినప్పుడు నన్ను స్మరించినట్లయితే నేను వచ్చి నీ పని తీర్చి శాపం నుంచి విమోచనం పొందుతాను అని చెప్పి పాము వెళ్ళిపోయింది. ఆఖరుకు స్త్రీ తన వృత్తాంతము బోధిసత్వుడికి ఇలా చెప్పింది. ఆమె ఒక క్షత్రియ యువకుడి భార్య. ఆ యువకుడు రాజు వద్ద కొలువు ఉండేవాడు. తన భార్య శీలం మంచిది కాదని తెలిసి అతను ఆమెను శిక్షింప నిర్ణయించుకున్నాడు. అవినీతి పరురాలైన ఆ భార్యకు ఈ సంగతి దాసీదాని ద్వారా తెలిసింది. భర్త తనను ఏం చేస్తాడో అని భయపడి ఆమె ఇంటి నుంచి పారిపోయి రాత్రివేళ చీకటిలో ఆ నూతిలో పడింది. తన వృత్తాంతం ఈ విధంగా చెప్పి ఆ స్త్రీ తన దాన్ని తాను వెళ్ళిపోయింది. ఆ స్త్రీతో మాట్లాడిన ఫలితంగా బోధిసత్వుడికి అరణ్యంలో కందమూల ఫలాలు దొరకకుండా పోయాయి. అతను ఆకలితో అలమటించుతూ సింహాన్ని తలుచుకున్నాడు.
వెంటనే సింహం వచ్చి అతనికి లేళ్ల మాంసం తెచ్చిపెట్టి ఆకలి తీర్చి శాప విమోచనం పొంది విద్యాధర రూపంతో తన లోకానికి వెళ్ళిపోయింది. మాంసభక్షణ చేయటం మూలాన బోధిసత్వుడి తపస్సుకు భంగం కలిగింది. అతను మామూలు మనుషులలాగే ద్రవ్యంతో జీవించవలసిన స్థితికి వచ్చాడు. ఆ సమయంలో అతను పక్షిని తలుచుకోగానే అది వచ్చి అతని అవసరం గ్రహించి ఎక్కడి నుంచో ఒక రత్నాభరణం గల పెట్టెని తెచ్చి అతనికిచ్చి, దీనితో నువ్వు యావజ్జీవము సుఖంగా బతకవచ్చు అని చెప్పి శాప విముక్తి పొంది వెళ్ళిపోయింది. బోధిసత్వుడు ఆ నగలని అమ్ముకుందామని సమీపంలోనే ఉన్న గోత్రవర్ధన నగరానికి వెళ్ళాడు. అక్కడ అతనికి వీధిలో అతను రక్షించిన స్త్రీయే ఎదురై, నేనిక్కడే ఉంటున్నాను, రాణిగారు నన్ను పరిచారికగా పెట్టుకున్నారు అని చెప్పింది. అమాయకుడైన బోధిసత్వుడు ఆమెకు తన వద్ద ఉన్న రత్నాభరణం చూపి, బంగారు కుచ్చుపిట్ట దానిని ఎక్కడి నుంచో తెచ్చి తనకిచ్చిందని చెప్పాడు. నీతిమాలిన ఆ స్త్రీ ఇంటికి తిరిగి వెళ్ళి ఈ సంగతి రాణిగారితో చెప్పింది. ఆ రత్నాభరణము రాణిగారిదే. అందుచేత రాణి ఆ స్త్రీ వెంట తమ భటులను పంపి బోధిసత్వుడిని కట్టి తెప్పించింది. బోధిసత్వుడు నిజం చెప్పాడు. అది నిజమని రాజుకు తెలుసు. ఎందుకంటే పక్షి ఒకటి వచ్చి రత్నాభరణం గల పెట్టెను ఎత్తుకుపోవటం రాణి స్వయంగా చూసింది. అయినప్పటికీ రాజు బోధిసత్వుణ్ణి విడిచిపుచ్చక నిర్బంధంలో పెట్టించాడు. ఖైదీలో ఉండి బోధిసత్వుడు పామును తలుచుకున్నాడు. వెంటనే పాము వచ్చి సంగతి తెలుసుకుని, నేను వెళ్ళి రాజు తలను చుట్టేస్తాను, నువ్వు వచ్చి వదలమనదాకా వదలను, ఆ రాజు నీకు అర్ధరాజ్యం ఇస్తే గాని నన్ను వదలమనకు అని చెప్పింది. అది తిన్నగా వెళ్ళి నిద్రపోతున్న రాజు తలకు చుట్టుకొని దారుణంగా రాజు తలను తన శరీరంతో నొక్కసాగింది. ఎవరైనా సమీపించినా, రాజు తనను వదిలించుకోవటానికి ప్రయత్నించినా అది భయంకరంగా బుసకొట్టసాగింది. రాజు పెద్ద ప్రమాదంలో పడిపోయి తనను ఆ ప్రమాదం నుంచి కాపాడిన వారికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. కారాగృహంలో ఉన్న బోధిసత్వుడు తానా పామును వదిలించగలనని రాజుకు కబురు చేశాడు. రాజు బోధిసత్వుణ్ణి తన వద్దకు రప్పించి తనను పాము నుంచి రక్షించినట్లయితే అర్ధరాజ్యం ఇస్తానని మంత్రి పురోహితులందరి సమక్షంలోనూ ప్రమాణం చేశాడు. అప్పుడు బోధిసత్వుడు ఆ పాముతో, రాజును వదిలిపెట్టు అన్నాడు. వెంటనే పాము రాజును వదిలిపెట్టి శాప విమోచనం పొంది మునికుమారుడుగా మారిపోయింది. రాజు బోధిసత్వుడికి తన అర్ధరాజ్యం ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. బోధిసత్వుడి చేత ఉపకారం పొందిన 4 ప్రాణులలోనూ 3 హీనజన్ములు. అయినప్పటికీ వారు బోధిసత్వుడికి ప్రత్యుపకారం చేశారు. కానీ ఉత్తమ జన్మ ఎత్తిన స్త్రీ అపకారం చేసింది. దీనికి కారణమేమిటి? మానవుల కన్నా హీనజాతులే ఉత్తములు కావటమా, లేక శాపానికి ముందు వారివి గొప్ప జన్మలు కావటమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఎంత గొప్ప జన్మలు కలవారైనా సింహము, పక్షి, పాము దుష్పరివర్తన కారణంగానే శాపాలకు గురి అయ్యాయి. అయితే శాపాలను అనుభవించటం వలన వాళ్ళ దోషాలు నశించాయి. స్త్రీ తన అవినీతికి శిక్ష అయినా పొందలేదు. అందుచేత ఆమెలోని కల్మషం నశించలేదు. అదీగాక ఉపకారికి ప్రత్యుపకారం చేస్తే గాని మిగిలిన 3కి శాప విమోచనం లేదు. స్త్రీ విషయంలో అలాంటిది లేదు. ఆమె సత్ప్రవర్తన కలది అయితే ఉపకారానికి బదులు చేసి ఉండును. అలాంటిది కానందున ఆమె బోధిసత్వుడికి అపకారం చేసింది అన్నాడు. ఈ విధంగా రాజుకి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు దర్జీవాడి యుక్తి. ఒకనాడు అక్బరు పాదుషాతో కబుర్లాడుతూ, మాటల సందర్భాన బీర్బలు, కొన్ని వృత్తుల వాళ్ళు మహా తెలివిగలవాళ్ళు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసం చేస్తారు అన్నాడు. జాగ్రత్తగా కనిపెట్టి ఉంటే ఎలా మోసం చేస్తారు అన్నాడు పాదుషా. ఎంతమంది కాపలా వాళ్ళని పెట్టినప్పటికీ ఒక చిన్న బంగారం కాజేయగల కంసాలుల్ని
మూరెడు గుడ్డ తస్కరించగల దర్జీల్ని నేనెరుగుదును అన్నాడు బీర్బల్. పాదుషా ఈ మాట నమ్మలేక, నా దగ్గర ఒక విలువగల సిల్కు రవిక ముక్క ఒకటి ఉన్నది, దానితో బేగంకు చోళీ కుట్టించి చూస్తాను. ఈ జాకెట్ ముక్క చోళీకి బొటాబుటిగా సరిపోతుంది. అందుచేత దర్జీవాడు అందులో నుంచి తస్కరించలేడు. అదీగాక వాడిపైన కాపలా పెడదాం. నీకు మంచి దర్జీ ఎవడైనా తెలుసా అని అడిగాడు. గులాబ్ అని ఒక దర్జీ ఉన్నాడు. వాడి మంచి పనిమంతుడు, చురుకైన వాడును. వాడు బేగంకు చోళీ కుట్టను గలడు, మీ సిల్కు తస్కరించును గలడు అన్నాడు బీర్బల్. అయితే వాడిని పిలిపించు, వాడి యుక్తి శక్తి పరీక్షించుదాం అన్నాడు అక్బర్. బీర్బల్ దర్జీ వాడిని పిలిపించి వాడికి సిల్కు గుడ్డ చూపించి, దీనితో బేగం సాహెబా వారికి చోళీ కుట్టగలవా అని అడిగాడు. దర్జీవాడు నమూనా కొలతలు చూసి కుట్టగలను అన్నాడు. దర్జీవాడు దివాణంలోనే పని పూర్తి చేయాలన్నారు. వాడికొక గది ప్రత్యేకించారు. వాడు తన దర్జీ పరికరాలన్నింటినీ అక్కడికి తెప్పించుకొని పని ప్రారంభించాడు. పని చేసేటప్పుడు వాడి వెంబడి 3 రాజోద్యోగులు హమేషా ఉన్నారు. గది ద్వారం వద్ద 2 విచ్చుకత్తుల వాళ్ళు కాపలా ఉన్నారు. దర్జీవాడు 3 రోజుల పాటు పనిచేశాడు. ఇంకా చోళీ పూర్తి కాలేదు. 4వ రోజు దర్జీవాడి కొడుకు ఇంటి నుంచి తండ్రిని చూడటానికి వచ్చి, నాన్న, నువ్వు ఇంటికి రాక ఇవాళ 4వ రోజు, అమ్మ మండిపడుతుంది అన్నాడు. నోరు మీరా వెధవా, ఇది మన ఇల్లు కాదు, రాజుగారి దివాణం అన్నాడు దర్జీవాడు. అయితే అయింది, నువ్వెప్పుడొస్తావో చెప్పు అన్నాడు కొడుకు. ఇదిగో ఈ చోళీ పని పూర్తి కావాలి అన్నాడు తండ్రి. 2 గంటల్లో అయ్యేదాన్ని 4 రోజులు కుడుతున్నావా? ఏం దర్జీవి అన్నాడు కొడుకు అమర్యాదగా. ఇది మీ అమ్మ చోళీ అనుకున్నావట్రా? బేగం సాహెబా వారిది. నువ్వు పిచ్చి పిచ్చిగా వాక్కుండా ఇంటికి పా, లేకపోతే మెడ విరుగుతుంది అన్నాడు దర్జీ. తండ్రి కొడుకుల ఈ సంభాషణ వింటున్న అక్కడి వాళ్లంతా విరగబడి నవ్వసాగారు. నేను పోను, నా మెడ ఎలా విరుస్తావో చూస్తాను అంటూ దర్జీ కొడుకు వెటకారంగా నవ్వాడు. దర్జీకి మండిపోయింది. వాడు తన చెప్పు తీసుకుని కొడుకు మీదకి కసిగా విసిరాడు. దర్జీ కొడుకు దాన్ని తీసుకుని బయటికి పరిగెత్తాడు. వాణ్ణి పట్టుకోండి అని దర్జీ విచ్చుకత్తుల వాళ్లకు కేకబెట్టాడు. కానీ వాళ్ళు వినోదం చూస్తూ నవ్వారే కానీ దర్జీ కొడుకును పట్టుకోవటానికి ప్రయత్నించలేదు. ఆ సాయంకాలానికి దర్జీ చోళీని పూర్తి చేసి పాదుషాకి సమర్పించాడు. పాదుషా దాన్ని తీసుకుని పోయి బేగంకిచ్చి, ఇలాంటి చోళీ మరొకటి ప్రపంచంలోనే లేదు అన్నాడు. దర్జీవాడి పనితనాన్ని బేగం చాలా ప్రశంసించింది. కొన్ని రోజులు గడిచాక బేగము ఆ చోళీ ధరించి నగరంలోకి వెళ్ళింది. ఒక చోట ఆమెకొక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ కూడా తాను ధరించిన చోళీ లాంటిదే ధరించి ఉన్నది. ఆగ్రహంతో ఆమె రాజభవనానికి తిరిగి వచ్చి, నా చోళీ లాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటిరే. ఎవరో సామాన్య స్త్రీ ఇలాంటి చోళీయే తొడుక్కొని ఈ సాయంకాలం నాకు కనిపించింది అన్నది పాదుషాతో. అసంభవం, నీ చోళీ లాంటిదై ఉండదు అన్నాడు పాదుషా. నా కళ్ళతో నేను చూస్తేనే నా మాటలో నమ్మకం లేదా అని బేగం అడిగింది. బేగం చెప్పిన విషయము దర్యాప్తు చేయించిన మీదట దర్జీ గులాబు భార్యకు కూడా బేగం ధరించిన చోళీ లాంటిదే ఉన్నట్లు బయటపడింది. పాదుషా దర్జీని వాడి భార్యని పిలిచి, దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తావా అని దర్జీని అడిగాడు. ప్రభు, నా వల్ల ఏ తప్పు లేదు. నా మీద అంతమందిని కాపలా ఉంచారు కదా, నేను దొంగతనం ఎలా చేస్తాను అన్నాడు దర్జీ. అలా అయితే బేగంకు కుట్టిన చోళీ లాంటిది నీ భార్యకి ఎలా వచ్చింది అని పాదుషా అడిగాడు. మహాప్రభు, గుడ్డ అదే, కానీ నేను దాన్ని దొంగిలించలేదు. జరిగిందేమిటో తమరు చిత్తగించాలి. నేను 4 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా దివాణంలో పనిచేశాను. నన్ను పిలవటానికి వచ్చిన నా కొడుకు నలుగురు ఎదుట నాతో తుస్కారించి మాట్లాడసాగాడు. కోపం వచ్చి వాడి మీదకి పాదరక్ష విసిరాను. వాడు దాన్ని తీసుకొని పారిపోసాగాడు.
కత్తిరించగా మిగిలిన గుడ్డ ముక్కలు అందులో ఉన్నాయని జ్ఞాపకం వచ్చి వాణ్ణి పట్టుకోమని కేకబెడితే కాపలా వాళ్ళు నా మాట విన్నారు కాదు. నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటే పాదరక్షలో గుడ్డ ముక్కలు కనిపించలేదు. దాన్ని చోళీగా కుట్టించుకొని నా భార్య తొడుక్కోగా ఈ సాయంకాలమే చూశాను. నా భార్య తొడుక్కోకపోయినట్లయితే దాన్ని తమకు తప్పక ఇచ్చేసి ఉందిను. ప్రభువులు తొడిగి విడిచినవి మేము కట్టుకోవలసిన వాళ్ళమే గాని మేము విడిచినవి ప్రభువులు ఎలా తాకుతారు? నా వల్ల తప్పుంటే తల తీయించేసేయండి అన్నాడు దర్జీవాడు. వాడి యుక్తికి పాదుషా ఆశ్చర్యపోయాడు. ఆ దర్జీది కూడా బీర్బల్ జన్మస్థలమేనని తెలిసాక పాదుషాకి వాడి మోసం చూసి సంతోషం కూడా కలిగింది. ఆయన దర్జీ దంపతులకు బహుమానాలిచ్చి పంపించేశాడు. మరొక కథ పేరు విధి నిర్ణయం. పూర్వము సవ్వీర దేశాన్ని దాత అనే రాజు పరిపాలించేవాడు. ఆయన భార్య పేరు ధాత్రి. వారి ఏకైక సంతానమైన సుశీల అసాధారణ సౌందర్యవతి. ఆమె చక్కగా చదువుకొని యుక్త వయస్కురాలయ్యాక ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచనలు ప్రారంభించారు. అయితే ఈ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం ఏర్పడలేదు. సుశీలను తన మేనలుడికివ్వాలని రాజు ఉద్దేశం. ఆమెను తన మేనలుడికిచ్చి చేస్తే బాగుంటుందని రాణి అభిప్రాయం. అయినప్పటికీ ఆ భార్యాభర్తలు తమ కుమార్తె విషయంలో వాదులాడుకోలేదు. కానీ తమ అభిప్రాయం ప్రకారమే సుశీల వివాహం జరగాలని సంకల్పించుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు ఒకరికి తెలియకుండా ఒకరు కొనసాగించారు కూడా. రాజు తన మేనల్లుడికి కబురు చేసి ఒక విడిదిలో ఉంచి అకస్మాత్తుగా సుశీల పెళ్లి ముహూర్తం ప్రకటించాడు. అయితే రాజు ఇలాంటి ఎత్తు వేస్తాడని ముందుగానే ఊహించిన రాణి తన మేనలుని కూడా రహస్యంగా పిలిపించి అంతఃపురంలోనే ఒక గదిలో దాచి ఉంచింది. ఈ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆకాశ మార్గాన సవ్వీర రాజధాని మీదుగా వెళ్ళటం తటస్థించింది. సర్వజ్ఞులైన ఆ త్రిమూర్తులు సవ్వీర రాజు అతని భార్య, కుమార్తె వివాహ విషయమై ఆడే నాటకాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. విష్ణువు, శివుడు, బ్రహ్మను ఇంతకీ ఈ సుశీల ఈ ఇద్దరు పెళ్ళికొడుకుల్లో ఎవరికి భార్య కావాలని నిర్ణయించావు అని అడిగారు. ఎందుకంటే స్త్రీ పురుషులకు ముడులు పెట్టే పని బ్రహ్మది. ఆ ఇద్దరికీ సుశీల భార్య కాదు అన్నాడు బ్రహ్మ. విష్ణు, మహేశ్వరులు ఆశ్చర్యపడి మరెవరికి భార్య అవుతుంది అని బ్రహ్మను అడిగారు. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి వేలితో చూపుతూ ఆ వీధిలో బిచ్చమెత్తుకుంటున్న ఆ కుంటివాడే సుశీలకు భర్త అవుతాడు అన్నాడు. విష్ణువు, శివుడు మరింత ఆశ్చర్యపోయారు. శివుడు విష్ణువు కేసు చూసి ఇది ఎలా సాధ్యపడుతుంది? దీనికి తిరుగులేదా అన్నాడు. జరిగినా జరగవచ్చు. బ్రహ్మ ఎంత అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలడు అన్నాడు విష్ణువు. నా నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు అన్నాడు బ్రహ్మ. శివుడికి బ్రహ్మ నిర్ణయాన్ని అబద్ధం చేయాలనే బుద్ధి పుట్టింది. ఆయన విష్ణువుతో చేరి చిన్న కుట్ర చేశాడు. నువ్వు గరుత్మంతుడి సహాయంతో ఈ కుంటి బిచ్చగాడిని సప్త సముద్రాల అవతలికి చేర్చు. బ్రహ్మ నిర్ణయం ఎలా జరుగుతుందో చూద్దాము అన్నాడు శివుడు. విష్ణువు సరేనని గరుత్మంతుడిని స్మరించి కుంటి బిచ్చగాడిని సప్త సముద్రాల అవతల ఎక్కడైనా దింపమన్నాడు. గరుత్మంతుడు అలాగే చేశాడు. ఇక్కడ సవ్వీర నగరంలో సుశీల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. అంచేత రాణి తన కుమార్తెను మాయం చేయ సంకల్పించి పాకశాలలో వరుసగా పెట్టి ఉన్న ఫలహారాల తట్టలలో ఒక దానిలో సుశీలను కూర్చోబెట్టి ఆమె చేతికి వరమాల ఇచ్చి, అమ్మా, ఈ తట్ట మీద మూత ఎవరు తెరుస్తారో వారి మెడలో ఈ మాల వేసెయ్యి అన్నది. సుశీల తన జీవితంలో ఎన్నడూ తల్లి మాట జవ్వదాటి ఎరగదు. అందుచేత తల్లి చెప్పినట్లు చేయటానికి తీర్మానించుకున్నది. ఆ తట్టని తన మేనల్లుడి దగ్గరికి ముహూర్తం వేళకు పంపుదామని రాణి నిశ్చయించుకున్నది. ఈ లోపల సప్త సముద్రాల అవతలికి చేరుకున్న కుంటివాడు ఆ నిర్జన ప్రదేశంలో తిండికి మాడసాగాడు. వాడు ఏ పాపము ఎరుగడు. నలుగురు పెట్టే తిండితో పొట్ట నింపుకొని రామ, కృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అందుచేత వాడు, భగవంతుడా, నాకీ ఆకలి బాధ ఎందుకు తెచ్చిపెట్టావు? నేను నీకేమి అపచారం చేశాను అని ఆక్రోశించాడు.
వాడి మొరవిని విష్ణువు తన మూలానే వాడికి కష్టం సంభవించింది కనుక గరుత్మంతుణ్ణి పిలిచి, సప్త సముద్రాల అవతల నువ్వు దించిన బిచ్చగాడు తిండికి వాడుతున్నాడు, వాడి దగ్గర ఒక తట్టెడు ఆహారం కూడా పెట్టిరా అన్నాడు. గరుత్మంతుడు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా సవ్వీర రాజుగారి పాకశాలలో ఆహారపు తట్టలు వరుసగా కనిపించాయి. అతను శరవేగంతో వచ్చి ఒక చివరగా ఉన్న తట్టను తన్నుకొని రివ్వున ఎగిరిపోయి సప్త సముద్రాల అవతల బిచ్చగాడు ఉన్న చోట ఆ తట్టను దింపి తన మానాన తాను వెళ్ళిపోయాడు. అయితే విధివశాన గరుత్మంతుడు తన్నుకుపోయిన తట్టలో సుశీల దాగి ఉన్నది. భగవంతుడు తనపై అనుగ్రహించి ఆహారం పంపాడనుకుని కుంటివాడు తట్ట మీద మూత తెరిచేసరికి తట్టలో నుంచి సుశీల లేచి నిలబడి తన చేతిలో ఉన్న వరమాలను తల్లి ఆజ్ఞ ప్రకారము ఆ కుంటి బిచ్చగాడి మెడలో వేసేసింది. మరుక్షణము ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నిర్ఘాంతపోయారు. అంతటి సౌందర్యవతి అయిన రాజకుమార్తె తనను భర్తగా వరించినందుకు కుంటివాడు పరమానందం చెందాడు. ఆ కుంటివాణ్ణే విధి తనకు భర్తగా నిర్ణయించాడు కాబోలుననుకొని వాడికి తట్టలో ఉన్న భక్ష్యాలను సుశీల ఇచ్చి వాడి ఆకలిని తీర్చింది. ముహూర్తం వేళకు రాణి తన కూతురున్న తట్ట కోసం వెతికింది. కానీ అది కనిపించలేదు. తన ఎత్తు తన భర్తకు తెలిసిందని ఆమె అనుకున్నది. కానీ రాజు కూడా తన కుమార్తె కోసం వెతకడం చూసేసరికి పెద్ద గందరగోళం బయలుదేరింది. అది చూసి ఇద్దరు పెళ్లి కొడుకులు చల్లగా జారుకున్నారు. బ్రహ్మ నిర్ణయం అమలు జరిగిన పద్ధతి చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. నేను ముందే చెప్పలేదా అన్నాడు విష్ణువు. తర్వాత త్రిమూర్తులు నూతన వధూవరుల దగ్గరికి వెళ్ళి వారిని దీవించి కుంటివాడికి శరీర వైకల్యం పోయేటట్లు చేసి ఆ దంపతులను సవ్వీర దేశం చేర్చారు. త్రిమూర్తులే తమకు ప్రసాదించిన అల్లుణ్ణి చూసి రాజు రాణి పరమానంద భరితులయ్యారు. సుశీల తన భర్తతో చాలా కాలం సుఖంగా జీవించింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.